వరదలపైన బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తోందని విమర్శించారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వరద బాధితులను పరామర్శించకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి హరీష్ రావును దాడికి పంపుతున్నారని ఆరోపించారు ఆది శ్రీనివాస్. బాధితుల్లో ప్రజల్లో భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంటే వరదపైన బీఆర్ఎస్ పార్టీ మాత్రం బురద రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా బయటకు రాకుండా మాట్లాడకుండా మరణించిన వారికి సంతాపం తెలియకుండా నోరు కూడా మెదిపిన సందర్భం కనిపిస్తుంటే ఓవైపు, మరోవైపు కేటీఆర్ గారు యుఎస్సీలో ఉండి ఈ సమయంలో ఓ భరోసానిద్దామని ఆలోచన లేకుండా బురద రాజకీయం చేస్తూ రేవంత్ రెడ్డి వైఫల్యం అంటూ కొడుకో వైపు అల్లుడో వైపు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అసలు మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు తక్షణ సాయం కింద నిధులు ఇవ్వాల్సింది పోయి వాళ్ళు కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇదో పాత నిధులు ఉన్నాయని చెప్పిన మాట చెప్పి జవదాటించిన కార్యక్రమం చేయడం సబబు కాదు. హరీష్ రావు గారు నోరు తెరిస్తే ఈ రాజకీయం తప్ప మరొకటి లేకుండా మాట్లాడే మాటలు ఈ సందర్భంలో మానుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ వరద బాధితులకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కష్టపడి పైకి వచ్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత నిందలు వేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదు. మీరు ఎన్ని చెప్పి